తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, కమిటీ సభ్యులు హాజరై హాస్పిటల్లోని పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగిందని, కలెక్టర్ నిధులతో హాస్పిటల్ ప్రహారీ గోడ నిర్మించడం జరిగిందని, అదనపు టాయిలెట్ బ్లాక్ కు ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలియజేశారు. డయాలసిస్ యూనిట్ లో పలు సమస్యలు తెలియజేశారని, వీటిని ఉన్నతాధికారులకు మంత్రి దృష్టికి తీసుకువెళతామని అన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్ కి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి సేవలందించాలని సూచించారు. కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా సబ్ కలెక్టర్ గారు కలిసి ఆ కాంపౌండ్ 15 లక్షలు శాంక్షన్ అయినందుకు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా కలెక్టర్ గారు ఇస్తామని కూడా చెప్పారు. అది కూడా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఇచ్చారు ఏఈ గారు. అది సబ్ కలెక్టర్ గారు అలాగే నా ద్వారా నేను కూడా మన కలెక్టర్ గారికి అందజేసి అవి కూడా శాంక్షన్ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే డయాలసిస్ సంబంధించినటువంటి పేషెంట్స్ ఇటీవల అందరూ కూడా నేను మీటింగ్ గారికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్లో. వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ పిలిచి చెప్పాము. ఏసీలు తరచూ చెడిపోతుంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇస్తున్నాం. రేపు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారికి కూడా వీళ్ళపైన కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ డయాలసిస్ చేసుకున్నటువంటి పేషెంట్స్ గతంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఇక్కడ డయాలసిస్ సెంటర్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చా గుంటూరుకి. ఆ డయాలసిస్ సెంటర్ ఈరోజు అన్యాయంగా ఏసీ లేకుండా అన్యాయం అవుతుంటే చూస్తూ ఓర్చుకునే పరిస్థితి మా దగ్గర లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దానిపైన కూడా మా సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పాం. ఒక తీర్మానం రాసి సంబంధిత అధికారులు కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా ఒక లెటర్ పంపిస్తున్నాం. ఈ హాస్పిటల్లో ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్ల పైన డబ్బులు తీసుకున్నారనేటువంటి ప్రచారం జనాల్లో, ప్రజల్లో, మీడియాలో ఉంది. కాబట్టి చెప్పాం. కొత్తగా వచ్చారు డాక్టర్ గారు, ఆయన కూడా చెప్పాం. ఆయన ఇటీవల వచ్చారు, ఆయన సంబంధం లేదు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఏం లేకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పి కూడా డాక్టర్ గారికి కూడా అందరం చెప్పాం. అలాంటివి ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మీరు ఆలోచించండి, ఆ డబ్బు ఎంతవరకు ఉపయోగపడుతుందో. ఇంకా భగవంతుడే దాన్ని ఎవరేం చేయలేరు. పేదవాడిని కానీ మోహం చేస్తే ఇంకా భగవంతుడు శిక్షించరు. దాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. డాక్టర్స్ కూడా ఒకవేళ మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే మేము చేసుకోవద్దని చెప్పేవాళ్ళం కాదు, కానీ హాస్పిటల్లో ఉన్న టైంకి ఇక్కడ ఉండి తర్వాత బయట నిష్ట ప్రకారం మీరు చేసినా మిమ్మల్ని అడిగేదానికి కూడా మాకు కూడా హక్కు లేదు. కాబట్టి దయచేసి హాస్పిటల్ టైమింగ్స్కి అందుబాటులో ఉండమని చెప్పి కూడా డాక్టర్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అందుకన్నా ఏం చెప్పేది. అలాగే మా హెడ్ నర్సెస్ కూడా ఉన్నారు. అందరికీ కూడా పేదవాళ్ళ విషయంలో కూడా కొద్దిగా వాళ్ళతో బాగా మాట్లాడి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ మామూలుగా డాక్టర్ని చూడడమే పేషెంట్ తగ్గిపోవాలి, సగం పరిస్థితి ఆరోగ్యం అంటే బాగైపోవాలి అట్లా. ఎందుకంటే నర్సులు అంటే మా అమ్మ కూడా నర్సేను, ఇక్కడ కూడా పనిచేసింది మా అమ్మ కూడా. కాబట్టి మీరు పేదవాళ్ళతో బాగుండాలని చెప్పి కూడా మా అందరూ కూడా తెలియజేస్తున్నామమ్మా. కాబట్టి ఏదైనప్పటికీ సంవత్సరం నుండి ఏఈలు కూడా వచ్చినారు. త్వరగా ఈ హాస్పిటల్ కాంపౌండ్ పూర్తి చేసినందుకు ఏఈ గారిని కూడా అభినందిస్తున్నాం. ఆ డ్రైనేజీ కూడా చెప్పారు. కమిషనర్ గారితో మాట్లాడి కిరణ్ అన్న ఎన్ని కూడా ఫాలో అప్ చేయాలి, తెచ్చుకున్న కిరణ్ బాగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లో కొన్ని ఇష్యూస్ డిస్కస్ అయ్యింది. ఇష్యూస్ కోసం అందరికీ కన్సల్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మై రిక్వెస్ట్ అంటే ఏంటి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో 2-3 times ఓకే. సో వాట్ ఎవర్ ఎజెండా మనం డిస్కస్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఒక టైం ఫ్రేమ్లో, ఎస్పెషల్లీ డ్రైనేజ్ కోసం, తర్వాత ఇక్కడ ఈ స్నేక్స్ ప్రాబ్లం ఒక వచ్చింది, దీనికోసం ఆల్రెడీ నెసెసరీ యాక్షన్ ఇక్కడ మనం సైడ్ నుంచి తీసుకోవాలి. సో అది కూడా ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ బాత్రూమ్ కోసం ఒక ఎస్టిమేట్ అది వాళ్ళు కలెక్టర్ గారికి రికమెండ్ చేస్తాం. డయాలిసిస్ సెంటర్కి ఏసీకి ఒక సమస్య ఉంది, కన్సర్న్ నెట్వర్క్ కంపెనీకి చెప్పి విల్ ట్రై టు రిజాల్వ్ దట్. సో ఇలాంటి తర్వాత ఇక్కడ ఆల్రెడీ డాక్టర్స్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ దెమ్ డ్యూటీ టైంకి ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఆన్ డ్యూటీ యూ హ్యావ్ టు బి ప్రెజెంట్ ఇన్ హాస్పిటల్ బికాజ్ ఆల్ ది పేషెంట్ ఇక్కడ మీకోసం వస్తున్నారు. విత్ ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఆల్ ది రికమెండేషన్ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి బాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని రెవెన్యూ డివిజనల్ ఆఫీసులో న్యాయ సేవ సహాయ కేంద్రాన్ని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికందర్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఆయన తెలియజేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల వచ్చే తీవ్రమైన పరిణామాలపై సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి అవగాహన కల్పించారు.
వారి ఆదేశాల మేరకు మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మీకు ఏదైతే సమస్య చెప్పారో బాల్య వివాహాలు, ఈ ప్రెగ్నెన్సీ రావటాలు చిన్నపిల్లల్లోని, దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళ జీవితం మీద కానీ, ఇవన్నీ చెప్పమని చెప్పేసి. ఎందుకంటే ఈ సమస్యలన్నీ కూడా మనకి చట్టాలతోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే బాల్య వివాహం జరిగిందో ఆ వివాహం చేయించిన వారు, చేసుకున్న వారు వీళ్ళందరూ చట్టబద్ధంగా బాధ్యులైపోతారు. మరి ముఖ్యంగా ఇలాంటి స్కూల్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే కూడా మన ఆర్థిక స్తోమత కానివ్వండి, సామాజిక పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ కూడా మన జీవితాల మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా పల్లెటూరులోని, కొంచెం ఇంకా డెవలప్ అవ్వాల్సిన ఊళ్ళలోని వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ అంటే సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని ఏదైతే మనస్తత్వం ఉంటుందో అలా ఉండకూడదు. మీరు వెళ్ళి మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ఎలాంటివి జరుగుతూ ఉంటే మీరు వచ్చి ప్రభుత్వానికి కానీ న్యాయస్థానాలకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి ఇలాంటి ఏజ్ గ్రూప్ పిల్లల్ని ఎంచుకొని చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? మీ బాల్య వివాహాల గురించి మీ పాఠ్యాంశాలు ఉంటుంది కదా, నిబంధనల గారి గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మన పాఠ్యాంశాల్లో వస్తాయి. అంటే మనిషి మనుగడ ఎప్పుడైతే మొదలైందో కన్యాశుల్కం కానివ్వండి, బాల్య వివాహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమాజంలో ఒక భాగం అయిపోయింది. మీరు మంచిగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత వివాహం చేసుకుంటారు అని చెప్పే స్థాయిలో మంచిగా గౌరవంగా నిందతో చెప్పే స్థాయిలోకి మీరు పరిపక్వత పొందాలి అనే ఉద్దేశంతోనే న్యాయమూర్తి కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి వచ్చి చెప్పడం. ఏలూరు జిల్లా భీమడోలులో వారాలు పండుగ మహోత్సవం వైభవంగా జరిగింది. తూర్పు కాపు సంఘీయులు ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి ఆదివారం నిర్వహించే ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి గ్రామస్తులు హాజరవుతారు. స్థానిక రావిచెట్టు వీధిలోని రామాలయం వద్ద అలంకరించిన ట్రాక్టర్పై అమ్మవారి ప్రభను ఉంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, శక్తి వేషాలు, చిత్ర విచిత్ర వేషాలతో గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు పసుపు కలిపిన నీటిని బారబోసి మొక్కులు తీర్చుకున్నారు. భారత్ చైనా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత ఇరు దేశాల అగ్రనాయకత్వం తొలిసారిగా సమావేశమైంది. చైనాలోని టియాన్జిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదివారం భేటీ అయ్యారు. 10 నెలల విరామం తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరపనుండటంతో ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. వాస్తవాధీన రేఖ వెంబడి 3500 కిలోమీటర్ల పొడవున పెట్రోలింగ్ నిబంధనలపై ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో 4 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ సానుకూల పరిణామం నేపథ్యంలో జరుగుతున్న తాజా భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై నేతలు దృష్టి సారించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించిన చంద్రబాబు మహిళలతో కాసేపు ప్రయాణించి ఉచిత బస్సు సౌకర్యంపై వారి అభిప్రాయాలను స్వయంగా విన్న ముఖ్యమంత్రి. విశాఖలో సేనతో సేనాని సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం. ప్రస్తుత ఎన్డీఏ కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ. రాష్ట్రంలో కూటమి సర్కార్ వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందన్న మాజీ మంత్రి కాకాని. రైతు సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని ఆగ్రహం. మోదీ పర్యటనకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని ప్రకటించిన చైనా. భారత్ చైనా మధ్య స్థిరమైన సంబంధాలు ప్రపంచానికి అవసరమన్న ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.